ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం పార్లమెంటులో 141 మంది ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారి ఆధ్వర్యంలో నర్సాపూర్ మెదక్ ప్రధాని రహదారిపై బైఠాయించి నరేంద్ర మోడీ, అమిత్ షా గారి దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. పార్లమెంటు మీద జరిగిన దాడి భారత రాజ్యాంగం వ్యవస్థ మీద దాడి జరిగినట్టు భావించి పార్లమెంటుపై అగంతకులు చేసిన దాడి పట్ల సభలో చర్చించాలని అడిగిన ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. భారత పార్లమెంటు పైన దాడి అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పైన జరిగిన దాడిగా భావించాలి. భారత పార్లమెంటును రక్షించుకోలేమని బీజేపీ పాలకులు ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు.